మనం ఈ గంధర్వపురం వచ్చినప్పుడు చేయాల్సిన 3 విషయాలు కంపల్సరీగా చేయాలి. మొదటి రోజు వచ్చినప్పుడు అష్టతీర్థాలలో స్నానాలు చేయాలి. చాలా మంది చేయట్లేదు స్నానాలు చేయాలి. ఆటో వాళ్ళకి మనం మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే ఆటోలో రాకుండా నడుచుకుంటూ రావడమే శ్రేయస్కరం నా ఉద్దేశంతో. ఎందుకంటే స్వామి ఇప్పటికి కూడా అదృశ్య రూపంలో ఇక్కడ నడుస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ చెప్పిన తర్వాత ఎందుకు నడిచి రావాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఈ మట్టి బాటను చూస్తున్నారో ఆ మట్టి బాటలో స్వామి అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు. 700 సంవత్సరాలు దాదాపు 680 సంవత్సరాల క్రితం ఇదే బాటను పర్వతేశ్వరం కోసం ఇదే బాట నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పటికి కూడా ఆ మట్టి బాట అలాగే నిలవడానికి కారణం ఏంటంటే దాదాపు 5 శతాబ్దాలు 7 శతాబ్దాల క్రితం అంటే 50-70 సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ గ్రామంలో పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి కాంక్రీట్ రోడ్ వేయించడానికి సంకల్పిస్తారు. ఆ కాంట్రాక్టర్ వస్తాడు, అంత సర్వే చేస్తారు, ఏమేమని చేసిన తర్వాత నిద్రపోతాడు ఈ గ్రామంలోనే. అతని స్వప్నంలో అతని భక్తి ఎంత ఉందో చూడండి. భక్తి లేకున్నా కానీ ఒక లోక కళ్యాణం కోసం స్వామి అతనికి దర్శనం ఇస్తాడు. నువ్వు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నావో దాన్ని వివరించుకొని వెళ్ళిపోమన్నాడు. అతనికి స్వప్నంలోనే చెప్తుంటాడు స్వామి. ఈ స్థానంలో ఇప్పటికి కూడా భక్తులు ఉన్నారు. స్వామి నడిచే అడుగుడు జాడలను వాళ్ళు చూసి దాంతో తన్మయత్వం చెంది ఆ భక్తితో వాళ్ళు చూసుకుంటారు. భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పాదుక దర్శనంలో ఆ స్వామివారి పాదాలు అక్కడ మట్టిలో ఇట్లా పడుతుంటాయి కదా స్వామి నడిచేటప్పుడు, వాటిని భక్తున్న వాళ్ళు ఆ భక్తితో చూసినప్పుడు కనపడతాయట వాళ్ళకు. అవి వాళ్ళకు దర్శించే యోగ్యం ఉండదు. మీరు కాంక్రీట్ రోడ్ వేసినప్పుడు అప్పుడు పాదముద్రలు ఏమి ఆ పాదుకల ముద్రలు కనపడవు. కనపడకుండా అవుతాయి. వాళ్ళ భక్తులకు ఒక ఆటంకం వచ్చేయాలి. రెండో రోజు నుంచి ఏం చేయాలంటే ఎక్కడ రూమ్ తీసుకున్నా గానీ సంగమంలో స్నానం చేసి మనం ప్రశాంతంగా కూర్చొని ప్రశాంత మనస్సుతో స్వామివారు మన ఎదుట ఉన్నారు అన్న భావనతో కూర్చొని పారాయణం చేయాలి. ఏదైతే సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పాన్ని మనం అనుకుని కొన్ని అక్షంతలు పెట్టి దీపారాధన చేసి మనం పారాయణం మొదలు పెట్టుకోవాలి. ఎక్కడ కూర్చొని చదివిన రోజు అక్కడే పారాయణ చేయాలి. చాలా మంది మన విశ్రాంతి కట్టలు కూడా చేస్తారు. ఎవరికి ఎక్కడ అనుకూలంగా అక్కడ చేసుకుంటారు. చేసిన రోజున మనం భిక్షనే తీసుకుంటాం. దాన్ని మధుకరి అంటారు. గంధర్వపురంలో ప్రతి ఆశ్రమాలలో కూడా మధుకరి ఉంటుంది. సంగమం దగ్గర ఉంటుంది. దాని టైమింగ్స్ నేను వాళ్ళకి చెప్తాను. ఉదయం సాయంత్రం కూడా దొరుకుతుంది. ఉదయం అంటే 12, ఎందుకంటే ఉదయం నుంచి పారాయణం చేస్తుంటాను. మనం అయ్యే వరకు 11-12 అవుతుంది. అలా సప్తాహికం చేయొచ్చు, 3 రోజులలో చేయొచ్చు, 2 రోజులలో చేయొచ్చు, 1 రోజులో కూడా చేస్తాం. స్వామి చెప్పేది ఏంది పారాయణం చేయమని. ఇంకా చివరి రోజు ఏం చేయాలంటే పారాయణం చేసిన రోజు భిక్ష మీదనే ఉంటాం. చివరి రోజు మన యథాశక్తి అంటే మన స్వామి చెప్తున్నారు మన స్థాయికి మించి స్వామి చూసేది భక్తి మాత్రమే. మన గురు చరిత్ర కూడా వస్తుంది. పేదరాలు పూర్వజన్మలో అప్పు తీసుకుంటుంది, అది నెరవేర్చిన స్థితిలో ఉంటే ఇప్పుడు తనకు ఎంత శక్తి ఉందో అంతే శక్తితో అన్నదానం స్వామి అన్నదానం చేయమన్నాడు కాబట్టి మనకు అప్పు చేసి మరి అన్నదానం అలా శక్తి ఎంత ఉంది. కానీ శక్తి ఉన్న వాళ్ళు ఆ రోజు ఎంత చేస్తారో తర్వాత ఇక్కడ ఆ సేవాభావంతో చేసే వాళ్ళు కూడా వస్తు రూపాన్ని తర్వాత కూడా చేసుకోవచ్చు. మన యథాశక్తి అన్నదానాన్ని పంచాలి. ఫస్ట్ మనము అష్టతీర్థాల స్నానం, గిరిదర్శనం మొదటిది. రెండోది పారాయణం చేయడం, భిక్ష స్వీకరించడం, చివరి భిక్ష పంచడం. ఈ 3 చేస్తే మనం ఇంటికి వెళ్ళే వరకు స్వామికి మన సంకల్పాన్ని నెరవేర్చాలి. ఒకవేళ నెరవేరని పక్షంలో మన పూర్వజన్మలు మన కర్మలు వెంటాడుతుంది. రెండోసారి చేస్తాం.